హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. వెల్కమ్ టు న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ దిస్ వీడియో ఇస్ వెరీ వెరీ మచ్ రిలవెంట్ ఫర్ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్ 2025. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం, ఒక ప్రాపర్ స్ట్రక్చరల్ వేలో మనం ఎంటైర్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి అండ్ కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఈ వీడియోలో మనం సుప్రీంకోర్టు గురించి డిస్కస్ చేసుకుంటాం. అంటే సుప్రీంకోర్టు కాంపోజిషన్ ఎలా ఉంటుంది, సుప్రీంకోర్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, రిమూవల్ ఆఫ్ జడ్జెస్, అలాగే హైకోర్టుకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్, అండ్ న్యూ క్రిమినల్ లాస్ గురించి, అండ్ జ్యుడిషియరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అడ్వాన్స్మెంట్స్ గురించి అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ వీడియో, ఈ వీడియోకి కూడా నేను మీకు ఫ్రీ పీడిఎఫ్ ఇస్తాను. బట్ దిస్ టైమ్ నాట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. సో ఈ వీడియోకి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అప్లోడ్ చేయట్లేదు. సో వేర్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దిస్. సో రీసెంట్లీ వీ లాంచ్డ్ ఏ న్యూ వెబ్సైట్ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ www.tmtcurrentaffairs.in. అండ్ ఆ వెబ్సైట్లో ఫ్రీ రిసోర్సెస్ అని చెప్పి ఒక కాలం ఉంటుంది. అండ్ అందులో మీకు ఇండియన్ జ్యుడిషియరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనే ఒక పీడిఎఫ్ ఉంటుంది. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ ఆ వెబ్సైట్కి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. వై వీఆర్ గోయింగ్ అప్ విత్ దిస్ వెబ్సైట్ అని మీకు కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. So without any ado, let us start our video. But before that, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe the channel, The Modern Teacher. So now first let us look into this. అసలు ఈ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. సో దట్ మనకు ఒక ప్రాపర్ క్లారిటీ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ కాన్సెప్ట్స్ అన్ని మనకి ఈజీగా అర్థమవుతాయి. అండ్ ఇందులో ఏవో నేను ఒక 20 or 30 ఫ్యాక్ట్స్ని మీకు ఎటువంటి కనెక్టివిటీ లేకుండా ఇంక్లూడ్ చేయాలనుకోవట్లేదు. సో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, బికాస్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్, ఒక కోర్ట్స్ గురించి చదువుతున్నాం కాబట్టి. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. సో బేసిక్ పాలిటీ మనకి తెలియాలన్నమాట. సో మనకి ఇప్పుడు జీకే 40 మార్క్స్లో పాలిటీ అనే సెగ్మెంట్ ఉంది కాబట్టి, కాన్స్టిట్యూషన్ అనే సెగ్మెంట్ ఉంది కాబట్టి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో జ్యుడిషియరీకి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ని మనం తెలుసుకోవాలి. సో ఇండియాలో మనం 3 tier జ్యుడిషియల్ సిస్టమ్ని ఫాలో అవుతాం. అండ్ ఈ కోర్ట్స్ యొక్క హైరార్కీ ఎలా ఉంటుంది? ఇన్ ది టాప్ వీ విల్ హ్యావ్ సుప్రీం కోర్ట్. ఒక సుప్రీం కోర్ట్ ఉంది ఇండియాలో, న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ సుప్రీం కోర్ట్ కింద హై కోర్ట్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ 24 హై కోర్ట్స్. అంటే ప్రతి స్టేట్కి లేకపోతే కొన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి కలిపి ఒక హైకోర్టు ఉంటుంది. సో ఓవరాల్ 25 హై కోర్ట్స్ ఉన్నాయి. అండ్ ప్రతి స్టేట్లో మనకి ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది. మోస్ట్లీ అన్ని డిస్ట్రిక్ట్కి ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది. అండ్ ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కింద మనకి సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. అండ్ ఈ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్కే మీరు ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, సో సుప్రీం కోర్ట్ ఉంటుంది, సుప్రీం కోర్ట్ కింద హై కోర్ట్స్ ఉంటాయి, హై కోర్ట్స్ కింద డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్. సో దిస్ ఈస్ ది హైరార్కీ. దీన్ని 3 tier జ్యుడిషియల్ సిస్టమ్ అంటారు. సో దిస్ ఇస్ ది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, ఇది థర్డ్ లెవెల్, ఇదంతా కలిపి థర్డ్ లెవెల్ అనమాట. సో 3 tier జ్యుడిషియల్ సిస్టమ్. టాప్లో సుప్రీం కోర్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ జ్యుడిషియల్ సిస్టమ్ అర్థమైంది కదా. Now first let us look at this Supreme Courts. So Supreme Court of India ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. సో ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 1st October 1937 ఎస్టాబ్లిష్ చేశారు అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. సో మీరు హిస్టరీ చదివినా కానీ, పాలిటీలో మనకి కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చదివినప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్స్ గురించి ప్రపోజల్ వచ్చింది అని చెప్పి చదువుతాం. సో దట్ ఫెడరల్ కోర్ట్ ఈజ్ నథింగ్ బట్ సుప్రీం కోర్ట్. సో 1st October 1937 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. బట్ అప్పుడు ఇది ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. బట్ లేటర్ ఆన్ ఎప్పుడైతే ఇండియా ఒక ఇండిపెండెంట్ కంట్రీ కింద మారిందో దీన్ని సుప్రీం కోర్ట్ అని అనడం స్టార్ట్ చేసాం. అండ్ ఆన్ 28th January 1950, రిమెంబర్ దిస్ డేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 28th January 1950 ఆ డేట్న మనం ఈ సుప్రీం కోర్ట్ అనే దాన్ని కంప్లీట్గా ఒక ఇండిపెండెంట్ ఇండియాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అడాప్ట్ చేసుకున్నాం. ఓకే, సో 75 years కంప్లీట్ అయింది ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో దట్స్ వై దిస్ డేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 28th January 2025కి సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ చేసి 75 years కంప్లీట్ అయింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ప్రీవియస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఉండేది. అది 1st October 1937. బట్ ఇండిపెండెంట్ ఇండియాకున్న సుప్రీం కోర్ట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సుప్రీం కోర్ట్ 28th January 1950 ఎస్టాబ్లిష్ చేశారు.
అండ్ ఏ ఆర్టికల్ ప్రకారం మనకి సుప్రీంకోర్టు ఉంటుంది? సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆర్టికల్ 124. అండ్ ఆర్టికల్ 124 ప్రకారం మనకి ఇండియాలో ఒక సుప్రీంకోర్టు ఉంది. ఇప్పుడు ఆర్టికల్ 124 క్లాజ్ 1లో మనకి సుప్రీంకోర్టు యొక్క కాంపోజిషన్ గురించి తెలుస్తుంది అనమాట. దే షెల్ బి ఎ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కన్సిస్టింగ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా until parliament by law prescribes a larger number of not more than 7 other judges. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ 1949 కాన్స్టిట్యూషన్లో ఉన్న లైన్స్ అనమాట ఇవి. సో ఒరిజినల్ కాంపోజిషన్ ఏంటి? ఒరిజినల్ కాంపోజిషన్లో మనకి వీ హ్యావ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 7 అదర్ జడ్జెస్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 7 అదర్ జడ్జెస్. సో టోటల్గా 8 జడ్జెస్ తోటి సుప్రీంకోర్టు అనేది రన్ అవ్వాలి. బట్ ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే పార్లమెంట్ ఒక లా తోటి ఈ నెంబర్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో అలాగా రైట్ ఫ్రమ్ 1950 నుంచి ఇప్పటి వరకు సో మెనీ టైమ్స్ దిస్ లాని ఎనాక్ట్ చేస్తూ ఈ నెంబర్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళారు. అండ్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ కాంపోజిషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్? ఇప్పుడు ప్రెజెంట్ సుప్రీం కోర్ట్లో ద కాంపోజిషన్, ద మ్యాక్సిమం నెంబర్, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 33 జడ్జెస్ ఉంటారు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం కంప్లీట్ మెంబర్స్ లేరు, బట్ స్టిల్ ద మ్యాక్సిమం నెంబర్ ఎలాగ ఉంటుంది? ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 33 అదర్ జడ్జెస్, టోటల్ 34 జడ్జెస్ ఉంటారనమాట. అండ్ అగైన్ దిస్ కాంపోజిషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 33 అదర్ జడ్జెస్. నౌ లెట్ us లుక్ ఎట్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్ అపాయింట్మెంట్. సో సుప్రీం కోర్టులో ఒక జడ్జ్ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జ్ అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ ద్వారా జరుగుతుంది. ఓకే, అంటే ప్రెసిడెంట్ ఈస్ ది అపాయింటింగ్ అథారిటీ. ప్రెసిడెంట్ ఈస్ ది అపాయింటింగ్ అథారిటీ ఆఫ్ జడ్జ్. బట్ హైకోర్ట్స్కి వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ విల్ ఎండోర్స్ దట్ వర్క్ టు గవర్నర్. సో గవర్నర్ని అపాయింట్ చేయమంటాడంట, అంటే గవర్నర్ ఓత్ చేయిస్తారు. బట్ స్టిల్ ది అపాయింటింగ్ అథారిటీ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రెసిడెంట్ సిగ్నేచర్ తోటే వీళ్ళు అపాయింట్ అవుతారు. సో వీ హ్యావ్ అండ్ ఆర్టికల్ 124 క్లాస్ 2లో మనకి అపాయింట్మెంట్ గురించి మెన్షన్ చేసింది. అండ్ మ్యాక్సిమం ఏజెస్, అగైన్ దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ జడ్జికి మ్యాక్సిమం ఏజ్ 65 ఇయర్స్. అంటే 65 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు సుప్రీం కోర్ట్ జడ్జి పోస్ట్ నుంచి రిటైర్ అయిపోతారు. అలాగే హైకోర్టుకి వచ్చేటప్పటికి హైకోర్ట్ జడ్జెస్ 62 ఇయర్స్ వరకు వాళ్ళు ఆ పోస్ట్లో ఉంటారు. లేటర్ ఆన్ దే విల్ సీజ్ టు బీ ఇన్ దట్ జడ్జ్ పోస్ట్. ఓకే, సో 62 is the maximum age in High Court, 65 is the maximum age in Supreme Court. ఇప్పుడు క్వాలిఫికేషన్స్ ఏంటి? ఒక జడ్జికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? జడ్జ్ అవ్వాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? అండ్ దీస్ ఆర్ వెరీ మచ్ బేసిక్. అండ్ మనకి ఈ ఇంత డెప్త్గా అవసరమా అంటే జస్ట్ ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్. చాలా సింపుల్గానే ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి? సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ ఎ హైకోర్ట్ ఆర్ 2 or more. ఒకటి కానీ దానికన్నా ఎక్కువ హైకోర్ట్స్లో 5 ఏళ్ళ పాటు జడ్జి కింద చేసి ఉండాలి. ఓకే, జడ్జి కింద 5 ఏళ్ల పాటు చేసి ఉంటే హైకోర్ట్స్లో 5 years పాటు 1 or 2 హైకోర్ట్స్ వాళ్ళని సుప్రీంకోర్ట్ జడ్జి కింద అపాయింట్ చేయొచ్చు. దెన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ ఎ హైకోర్ట్ ఆర్ 2 or more. సో ఒకటి కానీ ఒకటి కన్నా ఎక్కువ కానీ 2 కన్నా ఎక్కువ కానీ ఈ కోర్ట్స్లో హైకోర్ట్స్లో 10 years పాటు అడ్వకేట్గా ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే, అడ్వకేట్ ఆన్ రికార్డ్ కింద ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే, సో దెన్ దే కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఆర్ ఇవేవి కాకుండా జస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యుండి ప్రెసిడెంట్ దృష్టిలో వాళ్ళు ఒక డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ అని ప్రెసిడెంట్ అనుకున్నారు అని అనుకోండి, దెన్ దే కెన్ బి అపాయింటెడ్ యాజ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఓకే, సో దీస్ ఆర్ ది క్వాలిఫికేషన్స్. ఓకే, దీనికి మినిమం ఏజ్ లిమిట్ ఏం లేదు, నార్మల్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత? 65 years. ఓకే, నా ఇప్పుడు జడ్జెస్ని అపాయింట్ చేయడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కొలీజియం సిస్టమ్. ఈ కొలీజియం సిస్టమ్ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి కాంపోజిషన్ కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది ఇది, బట్ కొలీజియం సిస్టమ్ వీళ్ళు సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకి కానీ జడ్జెస్ని అపాయింట్ చేస్తారనమాట. ఈ కొలీజియం సిస్టంలో ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు జడ్జ్ అపాయింట్మెంట్కి వచ్చేటప్పటికి కొలీజియం సిస్టంలో 5 members ఉంటారు. వీ హ్యావ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టులో ఉన్న టాప్ 4 జడ్జెస్ ప్లస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఏం చేస్తారంటే, సో దే విల్ క్రియేట్ ఎ లిస్ట్ ఆఫ్ పీపుల్, డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్న పీపుల్ లిస్ట్ తయారు చేస్తారు. అండ్ దే విల్ సెండ్ దిస్ లిస్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ దేర్ అప్రూవల్. అండ్ గవర్నమెంట్ దే నీడ్ టు గివ్ దట్ అప్రూవల్. వీళ్ళని కాదు అని చెప్పి అనలేరు అనమాట, కొలీజియం సిస్టమ్కి అడ్డు చెప్పలేరు. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ లిస్ట్ విల్ గో టు ప్రెసిడెంట్.
ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి వెళ్తుంది. అండ్ ప్రెసిడెంట్ వన్స్ ఒకసారి ఈ రిఫరెన్స్ మీద సైన్ చేసిన తర్వాత దే విల్ బి అపాయింటెడ్ యాజ్ జడ్జెస్ టు సుప్రీం కోర్ట్. ఇది కొలీజియం సిస్టమ్. సో ఒక కొలీజియం సిస్టమ్ ఉంటుంది, అండ్ ఈ కొలీజియం సిస్టంలో సుప్రీంకోర్టు జడ్జ్ అపాయింట్మెంట్కి వీ విల్ హ్యావ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యు నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్, ఇప్పుడు ఒక జడ్జిని రిమూవ్ చేయాలి అని అంటే ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. రీజన్ చెప్తాను. సో రీసెంట్గా మనకి లాస్ట్ 6 months నుంచి ఒక మేజర్ ఇష్యూ జరుగుతుంది. ద ఇష్యూ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యశ్వంత్ వర్మ. సో యశ్వంత్ వర్మ హూ ఈజ్ జడ్జ్ ఇన్ అలహాబాద్ హైకోర్ట్, ఆయన ఇంట్లో ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ దొరికింది. అండ్ ఇన్ రిలేషన్ టు దాట్, సో నా పార్లమెంట్లో ఈయన ఇంపీచ్మెంట్ ఆర్ రిమూవల్కి సంబంధించి ప్రొసీజర్ స్టార్ట్ అయింది. అండ్ దానివల్ల మనకి ఈ పర్టికులర్ రిమూవల్ ఆఫ్ జడ్జ్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ రిమూవల్ ఆఫ్ జడ్జ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక జడ్జిని ఆ పోస్ట్ నుంచి రిమూవ్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ ఏ హెల్ ఆఫ్ ఎ టాస్క్. చాలా చాలా కష్టమైన ప్రొసీజర్ ఇది. నాట్ లైక్ ఎనీ రెగ్యులర్ ఇంపీచ్మెంట్ ఆర్ నాట్ లైక్ ఎనీ రెగ్యులర్ రిమూవల్. నచ్చలేదు అని చెప్పి ప్రెసిడెంటే కదా అపాయింటింగ్ అథారిటీ, ప్రెసిడెంట్ నువ్వు రిజైన్ చేసి అని చెప్పడానికి లేదు ఇక్కడ. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్. వై ఇట్ ఈస్ కాంప్లెక్స్ ప్రొసీజర్? లెట్ us try and understand. ఇప్పుడు ఈ ప్రొసీజర్ని బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్లో స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ స్టార్ట్ దిస్ ప్రొసీజర్ ఇన్ లోక్సభ ఆర్ ఇన్ రాజ్యసభ. ఈ 2 హౌసెస్లో ఏదో ఒక హౌస్లో ఈ ప్రొసీజర్ని స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ లోక్సభలో ఈ ప్రొసీజర్ని స్టార్ట్ చేస్తే ఒక 100 members రిటర్న్ ఫామ్లో వాళ్ళ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే లోక్సభ యొక్క స్పీకర్కి ఒక రెజల్యూషన్ ఇవ్వాలన్నమాట. ఓకే, రిటర్న్ ఫామ్లో ఒక మెమొరాండం ఇవ్వాలి. అదే రాజ్యసభ అనుకోండి, 50 members, రాజ్యసభలోని ఒక 50 members ఎంపీస్ ఆ చైర్మన్కి, రాజ్యసభ చైర్మన్కి వాళ్ళు మెమొరాండం ఇవ్వాలి, రిటర్న్ ఫామ్ ఆఫ్ మెమొరాండం ఇవ్వాలి. అండ్ ఆ రెజల్యూషన్ కనుక పాస్ అయింది అనుకోండి, ఇఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యాక్సెప్ట్స్ దట్ రెజల్యూషన్, అప్పుడు ఒక కమిటీని ఫామ్ చేస్తారు. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇప్పుడు లోక్సభ స్పీకర్ వద్దు ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అవసరం లేదు అని అనుకున్నాడు అనుకోండి, అది అక్కడితో ఆగిపోతుంది. ఒకవేళ ప్రిసైడింగ్ ఆఫీసర్ కనుక ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నారు అనుకోండి, దెన్ ఒక 3-membered కమిటీని ఫామ్ చేస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేత నామినేట్ చేయబడ్డ జడ్జ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎ హైకోర్ట్ ఆర్ ఎ జడ్జ్ అపాయింటెడ్ బై హిమ్ ఆర్ నామినేటెడ్ బై హిమ్ అండ్ ఎ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. సో ఇలా ఒక 3-membered కమిటీ ఫామ్ అవుతుంది టు లుక్ ఇన్ టు దట్ కేస్. అసలు ఏం జరిగింది ఆ కేసు గురించి ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేయడానికి ఒక కమిటీని ఫామ్ చేస్తారనమాట. అండ్ ఈ కమిటీ విత్ ఇన్ 3 months దే నీడ్ టు సబ్మిట్ దట్ రిపోర్ట్ టు పార్లమెంట్. ఓకే, ఈ కమిటీ 3 months లోపు ఆ రిపోర్ట్ని పార్లమెంట్కి సబ్మిట్ చేయాలి. అండ్ వన్స్ ఆ కమిటీ ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఓటింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఓటింగ్ టేక్స్ ప్లేస్ ఇట్ ద మోషన్ పాస్డ్. అండ్ ఇక్కడ మనకి సింపుల్ మెజారిటీ లాంటివి సరిపోదు, వి నీడ్ ఎ స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ. ఇక్కడ 2/3 members present and voting ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీ 50% ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్. అంటే ఏంటి, లెట్స్ సే 545 members ఉన్నారనుకుందాం లోక్సభలో, అందులో 2/3 members అంటే నియర్లీ 272 members or 73 members. ఓకే, అది అబ్సల్యూట్ మెజారిటీ. అండ్ ఆ రోజు ప్రెజెంట్ అయ్యి ఓట్ చేస్తున్న వాళ్ళలో 2/3 members. అంటే ఆ రోజు ఒకవేళ 400 members ఉన్నారనుకోండి, అంటే ఆ 400 membersలో 2/3 members ఓట్ చేయాలన్నమాట. ఓట్ అండ్ ప్రెజెంటెడ్ వాళ్ళు అండ్ 50 members అండ్ 50% ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ విచ్ ఇస్ అబ్సల్యూట్ మెజారిటీ. అండ్ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే అండ్ ఈ స్పెషల్ మెజారిటీ కింద ఈ మోషన్ అనేది పాస్ అవుతుంది. అండ్ వన్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ ఈ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ మీద ఆర్ రిమూవల్ ప్రొసీడింగ్స్ మీద సైన్ చేస్తారు. అండ్ దిస్ ఎంటైర్ థింగ్ అండ్ పర్టికులర్గా వన్స్ ఇది కనుక ఈ ఓటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ కూడా అదే సెషన్లో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయింది, ఈ మాన్సూన్ సెషన్లో యశ్వంత్ వర్మకి సంబంధించి ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ బిగిన్ అయ్యాయి. అండ్ ఇదే సెషన్లో ప్రెసిడెంట్ సైన్ చేసేసేయాలి. ఓకే, షుడ్ బి సైన్డ్ ఇన్ ది సేమ్ సెషన్. సో ఈ విధంగా రిమూవల్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ అ వెరీ బిట్ ఒక కాంప్లెక్స్ థింగ్ ఇది. వన్స్ ఒకసారి మీరు మళ్ళీ ఈ పీడిఎఫ్ని రివైజ్ చేశారనుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, let us try and understand, let us look into some important facts about Supreme Court of India.
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకు ఒక మోటో ఉంది, దట్ ఈస్ యతో ధర్మస్ తతో జయ. ఇది మహాభారతం నుంచి తీసుకున్నారు. మీనింగ్ ఏంటి? వేర్ దెర్ ఈజ్ రైచియస్నెస్ అండ్ మోరల్ డ్యూటీ దెర్ ఈజ్ విక్టరీ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. యథో ధర్మ తతో జయ. ఓకే, అండ్ హూ ఇస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఇప్పుడు మనం కొద్దిగా ఫ్యాక్చువల్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. హూ ఇస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? హరిలాల్ జే కనియా. ఓకే, హరిలాల్ జే కనియా ఈస్ ది ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. And who is the longest Chief Justice of India? Longest serving Chief Justice of India? Yashwant Vishnu Chandrachud, who is the 16th Chief Justice. Okay, manati varaku manaki we have Dhananjay Yashwant Chandrachud, right? So D.Y. Chandrachud, ayana father anamata ina. Okay, Yashwant Vishnu Chandrachud, he is the father of the previous, so 51st Chief Justice of India, D.Y. Chandrachud gari yokka nanna. Okay, Yashwant Vishnu Chandrachud, 50th Chief Justice. And shortest serving Chief Justice, Kamal Narayan Singh, for 17 days. Just for 17 days, we had a Chief Justice called Kamal Narayan Singh. And first woman judge, not Chief Justice kadu, first woman judge of Supreme Court, Fatima Bibi. Fatima Bibi, she is the first woman judge of Supreme Court. And ఇప్పుడు present Chief Justice of India ఎవరు? 52nd Chief Justice, Bhushan Ramakrishna Gavai. Okay, Bhushan Ramakrishna Gavai, B.R. Gavai, he is the current Chief Justice of India. Okay, he is the current Chief Justice of India, and in November వరకు ఈయన Chief Justice కింద ఉంటారు. అండ్ నవంబర్లో ఈయన 65th బర్త్డే వస్తుంది. అండ్ రైట్ అట్ దాట్ మూమెంట్ ఆయన రేపు 65th బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటప్పటికి ఈయన ఆ పోస్ట్ నుంచి వెకేట్ చేసేస్తారనమాట. రైట్, సో 65th బర్త్డే ఈజ్ దేర్ రిటైర్మెంట్ డే. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? అంటే ఇంకా ఉమెన్ చీఫ్ జస్టిస్ లేరు ఇప్పటి వరకు. చీఫ్ జస్టిస్ పోస్ట్ ఇప్పటి వరకు ఒక్క ఉమెన్ కూడా హోల్డ్ చేయలేదు. అండ్ ఎక్స్పెక్ట్ ఎవరు? మోస్ట్లీ ఇన్ ద ఇయర్ 2027 విల్ హ్యావ్ ది కరెంట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బివి నాగరత్న. షీ మే బికమ్ ది ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2027. దట్ టు ఫర్ అరౌండ్ 1 month. ఒక 1 month పాటు ఈవిడ చీఫ్ జస్టిస్ కింద ఉండే ఛాన్స్ ఉంది ఇన్ ద ఇయర్ 2027. ఓకే, now let us look into some other facts as well. Article 131. ఈ ఆర్టికల్ 131 ఒరిజినల్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, స్టేట్స్కి సంబంధించి ఎటువంటి కేసెస్ ఉన్నా కానీ అవి సుప్రీం కోర్టులో జరుగుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఒక స్టేట్ గవర్నమెంట్ కేసు వేసింది అనుకోండి, రెండింటికి మధ్య డిస్ప్యూట్ ఉందనుకోండి, ఆర్టికల్ 131 ప్రకారం అది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డీల్ చేస్తుంది. దాని ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ అది. ఓకే, అండ్ అలాగే 2 states మధ్య ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, 2 states మధ్య ఏదైనా డిస్ప్యూట్ ఉందనుకోండి, అగైన్ ఆ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఎవరికి ఉంటుంది? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. దెన్ వీ హ్యావ్ ఆర్టికల్ 143. ఈ ఆర్టికల్ 143 ప్రకారం ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్కి అడ్వైజర్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రెసిడెంట్కి ఏదైనా ఒక డౌట్ వచ్చింది అనుకోండి, ప్రెసిడెంట్ కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అండ్ అప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్కి ఒక అడ్వైజర్ కింద యాక్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ అండర్ ఆర్టికల్ 143. నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్లాజ్ హియర్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మే బీ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది అన్టైమ్లీ వేకెన్సీ. ఎప్పుడైనా ఒక డిఫరెంట్ కండిషన్లో, మేబీ బై ద డెత్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఆర్ ఆ టైంలో ఎటువంటి ఎలక్షన్స్ కండక్ట్ చేసే పొజిషన్లో లేదనుకోండి, ఆ టైంలో వైస్ ప్రెసిడెంట్ కూడా లేరనుకోండి, ఆ టైంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కెన్ బి అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలా ఎప్పుడైనా జరిగిందా? ఎస్. సో వివి గిరి గారు ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఫస్ట్ టర్మ్లో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఆయన ప్రెసిడెంట్ కింద ఉన్నారు. సో లేటర్ ఆన్ సమ్ థింగ్స్ వేర్ హ్యాపెండ్ అండ్ ఆయన ఆ పోస్ట్ నుంచి బయటకు వచ్చేసారు. దెన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మొహమ్మద్ హిదాయతుల్లా ఆయనని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ చేశారనమాట. సో ఇంటరిమ్ ఆర్ అడ్హాక్ ఆర్ ఇంటరిమ్ ప్రెసిడెంట్ కింద అపాయింట్ చేశారు. సో ఒక యాక్టింగ్ ప్రెసిడెంట్ కింద అపాయింట్ చేయొచ్చు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని. నౌ లెట్ us look at some Andhra Pradesh related events. Koka Subbarao, he is the 9th Chief Justice of India and he is the first Chief Justice from Andhra Pradesh. So Andhra Pradesh ki sambandhinchina first person as a Chief Justice of India. And who is the second person? Justice N.V. Ramana. So Justice N.V. Ramana, the 48th Chief Justice of India, and he is from Krishna district.
ఓకే, కోకా సుబ్బారావు హీఈస్ ఫ్రమ్ రాజమహేంద్రవరం అండ్ ఎన్వి రమణ హీ ఈజ్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, కోకా సుబ్బారావు అండ్ ఎన్వి రమణ. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ని హైకోర్ట్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అని అంటారు. ఎందుకంటారంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వాళ్ళు ఏదైనా జడ్జ్మెంట్ చెప్పారనుకోండి, ఆ జడ్జ్మెంట్ని వీళ్ళు స్టోర్ చేసి ఉంచుతారనమాట. అండ్ దీస్ జడ్జ్మెంట్స్ దే ఆర్ బైండింగ్ ఆన్ ది డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఆర్ కింద ఏవైతే ట్రయల్ కోర్ట్స్ ఉంటాయో ఆ ట్రయల్ కోర్ట్స్ మీద ఇవి బైండింగ్ అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక డిఫరెంట్ కండిషన్ ఉంది. లెట్స్ సే ఏ వెళ్ళి బిని చంపేశాడని అనుకుందాం ఫర్ ఏ వై, అండ్ ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కేస్. అన్ని కేసెస్ లాగా కాదు, ఏ వెళ్ళి బిని చంపేశాడు అండ్ సర్కమ్స్టాన్సెస్ వెర్ డిఫరెంట్. ఇప్పుడు సేమ్ అలాంటి కేసే ఇంకొకటి వచ్చింది అనుకుందాం. ఓకే, సేమ్ అలాంటి కేసే ఏ వెళ్ళి బిని చంపినప్పుడు ఎటువంటి కండిషన్స్ ఉన్నాయో సేమ్ అలాంటి కేసే ఇంకొకటి జరిగింది అనుకుందాం. ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఈ కేసులో ఒక జడ్జ్మెంట్ ఇస్తుంది కదా. ఇప్పుడు ఇదే జడ్జ్మెంట్ సుప్రీంకోర్ట్ ఎలాంటి జడ్జ్మెంట్ ఇచ్చిందో ఇప్పుడు కిందున్న కోర్ట్స్ అన్నీ కూడా సేమ్ అలాంటి జడ్జ్మెంటే ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే దిస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ కంటెంప్ట్. అంటే కోర్ట్ ఆ ఆర్డర్ని ధిక్కరించినట్టు అనమాట. సో ఇట్ ఈస్ ఎ పనిషబుల్ అఫెన్స్. సో ద జడ్జ్మెంట్స్ ఆర్ బైండింగ్ అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డీవియేషన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కంటెంప్ట్. ఓకే, ఇప్పుడు లెట్ us look at another one more important article 142. ఈ ఆర్టికల్ 142 ఏంటి? దిస్ ఆర్టికల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ విల్ గివ్ స్పెషల్ పవర్స్ టు సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టుకి ఎనార్మస్ పవర్స్ ఇస్తుంది అనమాట ఈ ఆర్టికల్ 142. సుప్రీంకోర్ట్ కెన్ డూ ఎనీథింగ్ విత్ దిస్ ఆర్టికల్ 142 టు గివ్ కంప్లీట్ జస్టిస్ టు పీపుల్. జనాలకి కంప్లీట్ జస్టిస్ ఇచ్చేలాగా సుప్రీంకోర్టు ఎటువంటి యాక్షన్స్ అయినా చేయొచ్చు. దట్ ఈస్ ఆర్టికల్ 142. అగైన్ దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 142 చాలా ఇంపార్టెంట్ మనకి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు సుప్రీంకోర్టులో మనకి సుప్రీంకోర్టు చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే సుప్రీంకోర్ట్ ఈస్ కాల్డ్ యాజ్ గార్డియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సుప్రీంకోర్ట్ని గార్డియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. అండ్ అలాగే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ సమ్ 6 ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు ఈ 6 ఫండమెంటల్ రైట్స్ కనుక మనకి వైలేట్ అయ్యాయి అనుకోండి, మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? సో వి విల్ అప్రోచ్ కోర్ట్స్. ఓకే, సో ఈ కోర్ట్స్లో కూడా పర్టికులర్గా సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ విల్ లుక్ ఇన్ టు దీస్ ఫండమెంటల్ రైట్స్. మీకు ఎప్పుడైనా ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అయ్యాయి అంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఐదర్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్స్. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆర్టికల్ 32 విచ్ డీల్స్ విత్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అందుకే దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని ఏమన్నారు? హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అన్నారు. ఎందుకు? ఒకవేళ మనకి ఆర్టికల్ 32 లేదనుకోండి, ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ లేదనుకోండి, మిగిలిన ఏ ఫండమెంటల్ రైట్స్ కూడా మిగిలిన అన్ని ఫండమెంటల్ రైట్స్ ఏవి కూడా మనకి పనిచేయవన్నమాట. అవి ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే వీ షుడ్ హ్యావ్ దీస్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంటే ఏంటి? నీకు మిగిలిన ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే నీకు కరెక్ట్గా అందట్లేదో, గవర్నమెంట్ ఎప్పుడైతే నీకు మిగిలిన ఫండమెంటల్ రైట్స్ ఇవ్వట్లేదో, నువ్వు కోర్ట్ని అప్రోచ్ అయ్యి ఈ ఫండమెంటల్ రైట్స్ నీకు దొరికేలా చేసుకోవచ్చు. సో దాట్ ఈజ్ ఆర్టికల్ 32. మనం దాన్నే రిట్స్ అని కూడా అంటాం. సో ఇప్పుడు ఈ రిట్స్ ఉంటాయి సుప్రీంకోర్టులో, మనకి కొన్ని రిట్స్ ఉంటాయి అనమాట. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరెషరీ, కోవారెంటో. అండ్ ఈ రిట్స్ని ఇష్యూ చేసి సుప్రీంకోర్ట్ లేదా హైకోర్ట్ మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ని మళ్ళీ వచ్చేలాగా చేస్తుంది. ఇప్పుడు హేబియస్ కార్పస్ ఏంటి? హేబియస్ కార్పస్ అంటే మే యూ హ్యావ్ ది బాడీ, బ్రింగ్ ది పర్సన్ బిఫోర్ ది కోర్ట్. ఓకే, మీరు జై భీమ్ సినిమా చూసినా కానీ, సో ప్రీవియస్గా చాలా సినిమాలు ఉంటాయి, ఆ సినిమాల్లో మనకి హేబియస్ కార్పస్ అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే కోర్టు ముందు ఆ పర్సన్ని ప్రొడ్యూస్ చేయాలి, అది కోర్ట్ ఇష్యూ చేసే ఆర్డర్. ఓకే, అంటే కొన్నిసార్లు మనకి లాకప్ డెత్స్లో కానీ లేకపోతే డిఫరెంట్ కండిషన్స్లో ఒక పర్సన్ని ట్రాప్ చేసినప్పుడు కోర్ట్ ఈ హేబియస్ కార్పస్ అనే ఆర్డర్ని ఇష్యూ చేస్తుంది, అనే రిట్ని యూజ్ చేస్తుంది అనమాట. అంటే పోలీసు మీద ఇప్పుడు బైండింగ్ అది. పోలీస్ షుడ్ బ్రింగ్ దట్ పర్సన్ బిఫోర్ ది కోర్ట్, అది హేబియస్ కార్పస్. దెన్ వీ హ్యావ్ మ్యాండమస్. మ్యాండమస్ అంటే వీ కమాండ్ అని అర్థం. కొన్నిసార్లు ఇప్పుడు ఇది మోస్ట్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ మీద ఎక్కువగా పడే రిట్ ఇది. ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కనుక సరిగ్గా వాళ్ళ విధుల్ని వాళ్ళు నిర్వహించట్లేదు అనుకోండి, ఆర్ ఏదైనా మిస్మేనేజ్మెంట్ జరుగుతుంది అనుకోండి ఫండ్స్ విషయంలో, అప్పుడు మీరు ఏం చేయొచ్చు? కోర్ట్స్ని అప్రోచ్ అవ్వచ్చు. అప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది? కోర్ట్ విల్ ఇష్యూ మ్యాండమస్. సో వి కమాండ్.
So when an official not discharging his duties properly, court will issue this mandamus. Okay. Then prohibition ఏంటి? హయ్యర్ కోర్ట్ టు లోవర్ కోర్ట్ టు ఎన్ఫోర్స్ ఇన్యాక్టివిటీ ఇన్ జ్యూరిస్డిక్షన్. ఎప్పుడైతే ట్రయల్ కోర్ట్స్ సరిగ్గా వాళ్ళకి ఇన్ఎఫిషియన్సీ వస్తుందో ఆ టైంలో ఈ హయ్యర్ కోర్ట్స్ ప్రొహిబిషన్ అనే రిట్ని యూజ్ చేస్తాయి. దెన్ వీ హ్యావ్ సెరెషరీ. ఇట్ ఈస్ యూజ్డ్ టు లోవర్ కోర్ట్ ఆర్ జ్యుడిషియల్ బాడీ ఇఫ్ ఎస్సీ వాంట్స్ టు హీర్ ఇట్ అగైన్. ఇప్పుడు కింద కోర్టులో ఒక కేసు జరిగింది అండ్ సుప్రీంకోర్టు ఏమనుకుందంటే ఓకే ఇక్కడ సరిగ్గా జరగలేదు కేసు, నేను మళ్ళీ వింటాను ఈ కేసుని అని అందనుకోండి. టు హెల్ప్ ది ఇండివిజువల్ టు గెట్ హిస్ ఫండమెంటల్ రైట్, ఆ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవ్వకుండా మళ్ళీ ఇంకోసారి కేసును విందామని అనుకుంది అనుకోండి, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ సెరెషరీ. దెన్ వీ హ్యావ్ కో వారెంటో. అంటే వాట్ ఈజ్ యువర్ అథారిటీ అంటే ఒక పబ్లిక్ ఆఫీసర్ కంప్లీట్గా ఒక గవర్నమెంట్ అఫీషియల్ అవ్వచ్చు, ఒక పబ్లిక్ ఆఫీసర్ అవ్వచ్చు, మొత్తం అన్ని ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తూ ఆ అపాయింట్మెంట్ జరిగిందనుకోండి, దెన్ దే విల్ ఇష్యూ ఎ రిట్ కాల్డ్ కో వారెంటో. ఇప్పుడు మీకు వీటిలన్నిటికన్నా ఆ మీనింగ్స్ ఏంటన్నది మీరు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు అనుకోండి, అట్లీస్ట్ ట్రై టు రిమెంబర్ దీస్ రిట్స్. ఇవి ఉన్న 5 రిట్స్ అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరెషరీ అండ్ కో వారెంటో. సో దీస్ ఆర్ ది 5 రిట్స్. నెక్స్ట్, ఇప్పుడు హైకోర్ట్స్కి ఇప్పుడు ఇక్కడ పైన మిగిలిన టాపిక్స్ డిస్కస్ చేసుకునే ముందు మనం ఈ 2 ఒకసారి క్లియర్ చేసేసుకుందాం. సో దీస్ 2, ఎందుకంటే మనం ఇప్పుడే రిట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రిట్స్ మనకి బోత్ హైకోర్టులోనూ ఉంటాయి, సుప్రీంకోర్టులోనూ ఉంటాయి. సుప్రీంకోర్టులో అనుకోండి అండర్ ఆర్టికల్ 32, సుప్రీంకోర్టులో మనకి ఈ రిట్స్ ఎక్కడ దొరుకుతాయి? అండర్ ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అదే మనకి స్టేట్స్లో అనుకోండి, హైకోర్ట్స్లో అనుకోండి, మనకి ఆర్టికల్ 226లో హైకోర్ట్స్ ఈ రిట్స్ని ఇష్యూ చేస్తుంది. సో ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 226 ఫర్ హైకోర్ట్స్. అదే సుప్రీం కోర్ట్స్లో అయితే అండర్ ఆర్టికల్ 32. అండ్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఎక్కువ లేకపోతే హైకోర్ట్ ఎక్కువ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ రిట్ జ్యూరిస్డిక్షన్. సో లెట్ us look into that as well. Writ jurisdiction of Supreme Court is limited only fundamental rights are violated. So this is a very interesting thing. Writs కి సంబంధించి హై కోర్ట్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ ఆర్ మోర్ వైడర్ వెన్ కంపేర్ టు సుప్రీం కోర్ట్స్. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన రిట్స్నే చూస్తుంది, వేరాస్ హై కోర్ట్స్ దే విల్ లుక్ ఎట్ బోత్ ఫండమెంటల్ రైట్స్ అండ్ లీగల్ రైట్స్. బోత్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, లీగల్ రైట్స్. అంటే మీకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఏదైనా వైలేట్ అయినా మీరు హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, కానీ మీకు ఏదైనా కాన్స్టిట్యూషనల్ రైట్ వైలేట్ అయిందనుకోండి మీరు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వలేరు. ఓకే, అండ్ హైకోర్టు డిసైడ్ చేస్తుంది ఇది. ఒకవేళ మీరు హైకోర్టుని ఇదిగో నా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయ్యింది అని చెప్పి మీరు హైకోర్టుకి వెళ్ళారనుకోండి, హైకోర్టు కెన్ డినై యువర్ అప్లికేషన్. హైకోర్టు మీరు రిట్ని ఓకే నేను తీసుకోదలుచుకోలేదు మీ కేసుని అని చెప్పి హైకోర్టు చెప్పొచ్చు, వేరా సుప్రీంకోర్టు చెప్పడానికి ఛాన్స్ లేదు సుప్రీంకోర్టుకి. సో దట్స్ వై సుప్రీం కోర్ట్ ఈస్ బిట్ లెస్ వెన్ కంపేర్ టు హై కోర్ట్స్ వెన్ ఇట్ కమ్స్ టు రిట్ జ్యూరిస్డిక్షన్. ఇది మీకు డౌట్ క్రియేట్ చేయొచ్చు, అదేంటి సుప్రీంకోర్టు పవర్ఫుల్ అవ్వాలి కదా అని చెప్పి. ఈ ఒక్క పాయింట్లో మటుకు హైకోర్ట్స్ ఆర్ బిట్ వైడర్. ఇది పవర్ఫుల్ అని కాదు, బిట్ వైడర్ అంటే వీళ్ళు ఎక్కువ యాక్సెప్ట్ చేయగలరు అనమాట. అండ్ వీళ్ళు ఎక్కువ బోత్ ఫండమెంటల్ రైట్స్ అండ్ లీగల్ రైట్స్ రెండింటిని చూడగలరు. అలాగే యాక్సెప్టెన్స్ ఆఫ్ ది కేస్ కూడా హైకోర్ట్ అండర్లో ఉంటుంది. ఓకే, వేరాజ్ ఇన్ సుప్రీం కోర్ట్ దే ఆర్ బౌండ్ టు యాక్సెప్ట్ ది కేస్. ఇప్పుడు హైకోర్ట్స్ గురించి చూద్దాం. ఇండియాలో ఎట్ ప్రెజెంట్ వీ హ్యావ్ 25 హైకోర్ట్స్. ఇండియాలో మనకి 25 హైకోర్ట్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇప్పుడు స్టేట్స్ ఎన్ని ఉన్నాయి, దెన్ వీ హ్యావ్ యూనియన్ టెరిటరీస్ మొత్తం కలిపి 36 ఎన్నో ఉన్నాయి. బట్ హైకోర్ట్స్ ఏంటి ఓన్లీ 25 ఉన్నాయని చెప్పని అనుకోవచ్చు, బికాస్ ఫర్ ఫ్యూ యూనియన్ టెరిటరీస్ వీ హ్యావ్ హైకోర్ట్స్ కంబైన్డ్ విత్ ది స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లక్షద్వీప్కి కేరళ హైకోర్ట్. ఓకే, దెన్ వీ హ్యావ్ ఇన్ ద సిమిలర్ వే ఫర్ ఫ్యూ స్టేట్స్ అండ్ ఫర్ ఫ్యూ యూనియన్ టెరిటరీస్ వాటికి కొన్ని స్టేట్స్ తోటి హైకోర్ట్స్ లింక్ అయి ఉంటాయి అనమాట. సో ఇన్ దట్ వే వీ హ్యావ్ ఇన్ దట్ కండిషన్ మనకు ఓన్లీ 25 హైకోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో. అండ్ వాట్ ఈస్ ది ఓల్డెస్ట్ హైకోర్ట్? వీ హ్యావ్ కల్కత్తా హైకోర్ట్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మద్రాస్ హైకోర్ట్ కూడా. సో మద్రాస్ హైకోర్ట్, కల్కత్తా హైకోర్ట్ అండ్ బాంబే హైకోర్ట్ ఇవన్నీ కూడా 1862లోనే ఫామ్ అయ్యాయి, బట్ జస్ట్ మంత్స్ వేరియేషన్ అంతే. కల్కత్తా హైకోర్ట్ మేలో ఫామ్ అయింది, మద్రాస్ జూన్లో ఫామ్ అయింది. సో ఇన్ దట్ వే, సో 1862 కల్కత్తా హైకోర్ట్ ఈస్ ది ఓల్డెస్ట్ హైకోర్ట్. అండ్ యంగెస్ట్ హైకోర్ట్స్ ద న్యూయెస్ట్ హైకోర్ట్స్ ఏంటి? హైకోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అండ్ 1st January 2019 ఈ 2 హైకోర్ట్స్ ఫామ్ అయ్యాయి. అండ్ దీస్ ఆర్ ది రీసెంట్ హైకోర్ట్స్ ద న్యూయెస్ట్ హైకోర్ట్స్.
అండ్ ఈ రిచ్ జ్యూరిస్డిక్షన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నౌ లెట్ us లుక్ ఎట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుందాం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇప్పుడే చెప్పాను కదా. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1st January 2019. ఓకే, సో బిఫోర్ దట్ వీ యూస్ టు హ్యావ్ ఏ కంబైన్డ్ హైకోర్ట్ ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. 2014లో బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక 5 years పాటు 2 స్టేట్స్కి ఒకటే హైకోర్టు ఉండేదన్నమాట, అండ్ దాని బెంచ్ తెలంగాణలో ఉండేది. బట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్, ఎప్పుడైతే ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్ 5 years ఆన్ 1st January 2019 ఒక సపరేట్ హైకోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆంధ్రప్రదేశ్కి. అండ్ సో దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ ఎ ప్లేస్ కాల్డ్ నేలపాడు, అమరావతి. అమరావతిలో ఉన్న నేలపాడు అనే ప్లేస్లో హైకోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని జస్టిస్ సిటీ అని దానికి పేరు పెట్టారు. ఓకే, 2019లోనే దీనికి జస్టిస్ సిటీ అని పేరు పెట్టారు. ఆ హైకోర్టు ఉండే ఏరియాని జస్టిస్ సిటీ అంటారు. అండ్ హైకోర్ట్ జడ్జికి మ్యాక్సిమం ఏజ్ అంతా 62 years. 62 years is the maximum age for హైకోర్ట్ జడ్జ్. ఓకే, అండ్ మ్యాక్సిమం జడ్జెస్ ఎంతమంది ఉంటారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అండ్ దిస్ నెంబర్ వేరీస్ ఫ్రమ్ హైకోర్ట్ టు హైకోర్ట్. ఒక్కొక్క హైకోర్టులో ఒక్కొక్క నెంబర్ ఉంటుందన్నమాట. అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సో వీ హ్యావ్ 37 జడ్జెస్, మ్యాక్సిమం నెంబర్ జడ్జెస్ 37. ఎట్ ప్రెసెంట్ 29 జడ్జెస్ వర్కింగ్లో ఉన్నారు, బట్ 37 జడ్జెస్ వరకు ఈ నెంబర్ వెళ్ళొచ్చు అనమాట. సో అందులో మనకి 28 పర్మనెంట్ జడ్జెస్ ఉండాలి అండ్ 9 అడిషనల్ జడ్జెస్ ఉంటారు. 28 permanent judges and 9 additional judges. Then we have who is the current Chief Justice of Andhra Pradesh? Dheeraj Singh Thakur. So Dheeraj Singh Thakur, and he is the current Chief Justice of Andhra Pradesh. 2023లో ఈయన చీఫ్ జస్టిస్ కింద ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే, he is the current Chief Justice of Andhra Pradesh. Now, so let us look into some other important things as well judiciaryకి సంబంధించి. On 1st July 2024, Government of India introduced 3 new criminal laws. ఏజ్ ఓల్డ్ బ్రిటిష్ టైంలో తీసుకొచ్చిన క్రిమినల్ లాస్ని తీసేసి కొత్త క్రిమినల్ లాస్ని తీసుకొచ్చారనమాట. ఓకే, అండ్ దీస్ క్రిమినల్ లాస్ దే ఆర్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే విచ్ విల్ బీ, అంటే మన ఇండియాకి రిలేటెడ్గా ఆర్ ప్రజెంట్ ఉన్న కంటెక్స్ట్కి రిలేటెడ్గా, ప్రజెంట్ ఉన్న హ్యాపెనింగ్స్కి రిలేటెడ్గా క్రిమినల్ లాస్ని చేంజ్ చేసి కొత్త క్రిమినల్ లాస్ తీసుకొచ్చారు. ఓకే, సో వాట్ ఆర్ దోస్ 3 క్రిమినల్ లాస్? భారతీయ న్యాయ సంహిత, సో BNS. నెక్స్ట్ వీ హ్యావ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత, BNSS, అండ్ భారతీయ సాక్ష్య అధ్యయనం. ఓకే, ఇలా 3 క్రిమినల్ లాస్, ఓల్డ్ లాస్ని రీప్లేస్ చేస్తూ కొత్త లాస్ వచ్చాయన్నమాట. సో ప్రీవియస్గా 1860లో మనకి ఇండియన్ పీనల్ కోడ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అండ్ 2023 మొన్నటి వరకు కూడా మనకి IPC ఉండేది, ఇండియన్ పీనల్ కోడ్. అంటే మన ఇండియాలో ఏ అఫెన్స్ అయినా కానీ క్రిమినల్ అఫెన్స్ అన్నీ కూడా ఈ IPC ప్రకారమే శిక్షలు విధిస్తారనమాట. సింపుల్గా మీకు చెప్పాలి అని అంటే, సో మనకి 302 ఉందనుకోండి, 302 ఆఫ్ IPC, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మర్డర్. ఆర్ 304B సూసైడ్కి రిలేటెడ్గా, ఆర్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డవరీ రిలేటెడ్ డెత్. 307, 420, 498A ఇవన్నీ కూడా ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించినవి ఇవన్నీ. ఓకే, సో క్రిమినల్ కేసెస్. ఇప్పుడు ఆ ఇండియన్ పీనల్ కోడ్ని భారతీయ న్యాయ సంహిత BNS 2023 తోటి రీప్లేస్ చేశారు. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, CRPC, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఆఫ్ 1973. దీనిని భారతీయ నాగరిక సురక్షా సంహిత తోటి రీప్లేస్ చేశారు. సో ఇదేంటంటే పేరులోనే ఉంది కదా, క్రిమినల్ ప్రొసీజర్. సో ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే, ఇది ఒక కేసుని ఫైల్ చేయాలన్నా లేకపోతే దానికి రిలేటెడ్ సెక్షన్ ఆఫ్ లాస్ అన్నిటిని కూడా ఇది స్ట్రీమ్ లైన్ చేస్తుంది అనమాట. ఇది ప్రొసీజర్ గురించి చెప్పే లా ఇది. ఓకే, భారతీయ నాగరిక సురక్ష సంహిత. దెన్ వీ హ్యావ్ భారతీయ సాక్ష్య. అంటే ఏంటి? ప్రీవియస్గా మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉండేది. ఓకే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈజ్ నాట్ ఎంటైర్లీ ఎ క్రిమినల్ లా. ఓకే, ఇది బోత్ సివిల్ అండ్ క్రిమినల్ లా ఇది. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది క్రిమినల్ రిలేటెడ్గా ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి దీన్ని క్రిమినల్ లా కింద డెసిగ్నేట్ చేశారు. బట్ బోత్ సివిల్ సైడ్లో కూడా మనం ఈ ఎవిడెన్స్ యాక్ట్ అనే దాన్ని చూస్తాం. ఓకే, సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 1872, దీన్ని ఇప్పుడు భారతీయ సాక్ష్య అధీనం అని అంటున్నారు. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఆల్ దీస్ 3 laws ఆర్ రీప్లేస్డ్. ప్రీవియస్ 3 laws, కొలోనియల్ లాస్ని మనం న్యూ క్రిమినల్ లాస్ తోటి రీప్లేస్ చేసాం. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య. సో దీస్ ఆర్ ది 3 laws and this is a very very important concept. Okay, now let us move to the last part, last leg of our video.
సో డిజిటల్ ఇనిషియేటివ్స్ అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో ఈ టాప్ 4 కూడా, ఇందులో ఉన్నవన్నీ కూడా రీసెంట్గా లాంచ్ చేసిన అప్లికేషన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. అందుకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ టాపిక్స్ అన్ని ఇంపార్టెంట్, ఈ ఇనిషియేటివ్స్ అన్ని ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యాయ సేతు. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ లాంచ్ చేసినవి ఇవన్నీను. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అండ్ ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, న్యాయ సేతు ఏం చేస్తుంది? ఈ అప్లికేషన్ ఆర్ ఈ సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అండ్ జ్యుడిషియరీకి సంబంధించినవి. ఓకే, ఇట్ ఇంటర్లింక్స్ police, medical, forensic, prosecution and prisons on a single dashboard, enabling investigators to access relevant information. In general గా ఒక క్రిమినల్ కేసు జరిగింది అనుకోండి, ఏదైనా ఒక కేసు జరిగింది, ఒక క్రిమినల్ యాక్టివిటీ జరిగింది అనుకోండి, ఇందులో మీకు వీళ్ళందరూ కలిపి చేస్తారనమాట. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్ రిక్వైర్స్ పోలీస్, ఇట్ రిక్వైర్స్ మెడికల్ ఆఫీసర్స్, ఇట్ రిక్వైర్స్ ఫారెన్సిక్, ఇట్ రిక్వైర్స్ ప్రాసిక్యూషన్, ఇట్ రిక్వైర్స్ ప్రిజన్స్. ఓకే, అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఆ బాడీని పోస్ట్ మార్టం చేయాలనుకోండి, వి నీడ్ డాక్టర్స్. అండ్ తర్వాత ఏవైతే క్రైమ్ సీన్లో యూజ్ చేసిన వెపన్స్ ఉంటాయో ఆ బ్లడ్ని ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు. సో వీ హ్యావ్ దిస్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్, అక్కడ సైంటిస్ట్ వీళ్ళు అందులో వాటిని, ఆ కాంపోనెంట్స్ని వాళ్ళు స్టడీ చేస్తారు. దెన్ వీ విల్ హ్యావ్ ప్రాసిక్యూషన్, విచ్ ఇస్ ద స్టేట్, పోలీస్ విచ్ వాజ్ ఎయిడెడ్ బై ప్రాసిక్యూషన్. సో వాట్ దిస్ ప్రాసిక్యూషన్ విల్ డూ, వీ విల్ హ్యావ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, వాళ్ళు ఈ పోలీస్ తరపున కేసు వాదిస్తారు. దెన్ వీ హ్యావ్ ప్రిజన్స్. సో ఈ ప్రిజన్స్ అంటే ఏంటి? జస్ట్ లైక్ జైల్స్. సో ప్రిజన్స్ అంటే జైల్స్. సో ఈ రకంగా మనం చూసినట్టయితే వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసే ప్లాట్ఫామే ఈ న్యాయ సేతు. ఓకే, ఇట్ ఇంటర్లింక్స్ పోలీస్, మెడికల్, ఫారెన్సిక్, ప్రాసిక్యూషన్, ప్రిజన్స్ ఇన్ ఎ సింగిల్ డాష్బోర్డ్ అండ్ ఎనేబులింగ్ ఇన్వెస్టిగేటర్స్ టు యాక్సెస్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాట్ ఫర్ అవుట్ సైడర్స్, లోపల ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే ఈ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు చూసారా, సో వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్గా ఉంటుంది. సో దట్ ఈస్ న్యాయ సేతు. దెన్ వీ హ్యావ్ ఈ సాక్ష్య. ఈ సాక్ష్య ఏంటి? వీడియోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఈ టెస్టిమోనీస్ ఉంటాయి చూసారా, వీటిలంతా కూడా ఒక ఈ ఎవిడెన్స్ సర్వర్లో స్టోర్ చేసి ఉంచుకుంటారు. సో దట్ జడ్జెస్ వీళ్ళు జడ్జ్మెంట్ తయారు చేసేటప్పుడు వాళ్ళకి ఇదంతా బాగా ఈజీగా ఉంటుంది అనమాట చెక్ చేసుకోవడానికి. ప్రీవియస్గా మనకి ఏదైనా ఒక టెస్టిమోనీ ఉందనుకోండి, అంటే ఎవిడెన్స్ ఇస్తారు కదా, డిపోజ్ చేస్తారు ఎవిడెన్స్ వచ్చి. ఆ ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు అదంతా ఒక పేపర్ ఫామ్లో ఉంటుంది. అండ్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్ ఫర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ టు లుక్ ఇన్ టు దోస్ టెస్టిమోనీస్. అవి విని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో దట్స్ వై త్రూ వీడియోగ్రఫీ, త్రూ ఫోటోగ్రఫీ అండ్ త్రూ ఈ టెస్టిమోనీస్ అవంతా కూడా ఒక ఈ ఎవిడెన్స్ సర్వర్లో ఉంటుంది. సో దట్ కెన్ బీ స్టోర్డ్. అండ్ ఎప్పుడైతే వాళ్ళకి రిలవెన్సీ ఉంటుందో, ఎప్పుడైతే వాళ్ళు జడ్జ్మెంట్స్ చేసుకుంటారో ఆ టైంలో ఈ సాక్ష్యతోటి వాటిలన్నింటినీ వీళ్ళు యాక్సెస్ చేయొచ్చు. And again, this is not for outsiders, this is for the judicial officers. Then we have Nyaya Shruti. Nyaya Shruti ante enti? Vinadam. Okay, so it enables courts to hear witness testimonies via video conferencing. ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కోర్టులో డిలే అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అని అంటే విట్నెస్ టైంకి రాకపోవడం. ఓకే, సో వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు, వాళ్ళకి సమన్స్ పంపించినా కానీ వాళ్ళు రావడానికి టైం పడుతుంది, అలాగా అడ్జర్న్మెంట్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. So that's why they come up with an initiative, they come up with a software platform called Nyaya Shruti. So in Nyaya Shruti lo em chestaru, so police lanti vallu unnaru anukondi, so they will be at some other place. Okay, so వాళ్ళని లేదా నార్మల్ ఇండివిజువల్స్ అవ్వచ్చు, సో వాళ్ళ టెస్టిమోనీస్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వినే ఛాన్స్ అనమాట, వినే ప్లాట్ఫామ్ ఇది. దాన్ని న్యాయశ్రుతి అని అంటారు. దెన్ వీ హ్యావ్ ఈ సమన్స్. ఈ సమన్స్ ఏంటి? ఎలక్ట్రానికల్ వేలో. ప్రీవియస్గా మనకి ఇప్పుడు ప్రాసెస్ సర్వర్ అని చెప్పి మనం ఒక పోస్ట్ ఉంది చూసారా, ఆ ప్రాసెస్ సర్వర్స్ ఏం చేస్తారు, ఇండివిజువల్స్కి తీసుకెళ్ళి వీళ్ళు కోర్ట్ సమన్స్ ఇస్తారు. బట్ నౌ వీఆర్ స్లోలీ మూవింగ్ అవే ఫ్రమ్ దట్ ప్రొసీజర్. ఏంటంటే అగైన్ ఇది ఇంకిప్పుడు స్టార్టింగ్ ఫేజ్లో ఉంది. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ సమ్ 10 to 15 years ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వేలో వర్క్ అవ్వడానికి. ఎలక్ట్రానికల్ వేలో కోర్ట్స్ నుంచి పోలీస్ స్టేషన్స్కి అండ్ ఇండివిజువల్స్కి సమన్స్ వెళ్ళే ప్లాట్ఫామ్ అనమాట ఈ సమన్స్. ఓకే, దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఈ కోర్ట్స్. ఈ కోర్ట్స్ ఏంటంటే దిస్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ డిజిటల్ గవర్నెన్స్ ఇన్ జ్యుడిషియరీ. ఒక ఫాస్టర్ వేలో, ట్రాన్స్పరెంట్ వేలో అందరికీ ఈ జస్టిస్ యాక్సెసిబుల్గా ఉంది అని చెప్పి చూపించడానికి ఈ కోర్ట్స్ అనే ప్లాట్ఫామ్. ఇది ఇప్పుడు లాంచ్ చేసింది కాదు. ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఈ కోర్ట్స్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2010. ఇప్పుడు మనం థర్డ్ ఫేజ్ ఆఫ్ ఈ కోర్ట్స్లో ఉన్నాం.
మీరు వన్స్ ఒకసారి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఈ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. ఓకే, ఒక సింగిల్ మొబైల్ ప్లాట్ఫామ్లో ఒక యాప్లో మీరు ఇండియాలో ఉన్న ఏ కోర్టులో అయినా ఏ ఇన్ఫర్మేషన్, ఏ కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కానీ మీరు ఈ ఒక్క ప్లాట్ఫామ్ తోటి యాక్సెస్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 5 crore పెండింగ్ కేసెస్ ఉన్నాయి ఇండియాలో. అండ్ వాటిలన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ కోర్ట్స్ అనే వెబ్ ప్లాట్ఫామ్లో ఉంటుందన్నమాట మనకి. సో దిస్ ఈస్ ఫర్ ఇండివిజువల్స్, ప్రతి ఒక్కళ్ళు యాక్సెస్ చేయొచ్చు. ఇది అవుట్ సైడర్స్, లేకపోతే లోపల ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ డిజిటల్ ఇనిషియేటివ్స్ అండర్ ద జ్యుడిషియరీ. ఓకే, సో ఈ వీడియోలో మనం సుప్రీం కోర్ట్, హైకోర్టుకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసుకున్నాం. వి డిస్కస్డ్ అబౌట్ ది అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, రిమూవల్ ప్రొసీజర్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ వి డిస్కస్డ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు సుప్రీం కోర్ట్ అండ్ రిలేటెడ్ టు హై కోర్ట్. దాని తర్వాత మనం 3 న్యూ క్రిమినల్ లాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. లేటర్ వి డిస్కస్డ్ అబౌట్ దిస్ డిజిటల్ ఇనిషియేటివ్స్ యాజ్ వెల్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ కంటెంట్ అంతా మీకు పీడిఎఫ్గా అవైలబుల్గా ఉంటుంది, బట్ నాట్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. యూ కెన్ గెట్ యాక్సెస్, మీరు దీన్ని యాక్సెస్ చేయొచ్చు ఈ పీడిఎఫ్ని ఎక్కడి నుంచి, ఫ్రమ్ అవర్ వెబ్సైట్ www.tmtcurrentaffairs.in. అండ్ ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ గో అండ్ సర్చ్ దట్. ఓకే, సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.